అందరికీ నమస్కారం. మనం గూగుల్ ఆండ్రాయిడ్ కీబోర్డ్ మన ఆండ్రాయిడ్ ఫోన్స్లో తెలుగులో ఎలా టైప్ చేయాలో నేర్చుకుందాం. సో ముందుగా మనం గూగుల్ ఇండిక్ కీబోర్డ్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ గూగుల్ ఇండిక్ కీబోర్డ్తో మనం ఇండియాలో ఉన్న ఏ లాంగ్వేజ్తో అయినా కానీ మనం టైప్ చేసుకోవచ్చు. సో మనం ముఖ్యంగా ఇవాళ తెలుగులో ఎలా టైప్ చేయొచ్చో చూద్దాం. యాప్ ఇన్స్టాల్ అవుతుంది. సో ఇందులో మనం కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలి. ముందుగా రకరకాల కీబోర్డ్స్ ఉంటాయి. మనం అందులో గూగుల్ ఇండిక్ కీబోర్డ్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇన్పుట్ మెథడ్, అంటే మనం ఏ భాషల్లో టైప్ చేయాలో దానికి తెలియజేయాలి. సో మనం ఇంగ్లీష్ అండ్ ఇండిక్ లాంగ్వేజెస్ తీసుకోవాలి. మనం కొన్ని థీమ్స్ కూడా సెట్ చేసుకోవచ్చు, అంటే కీబోర్డ్ ఏ కలర్లో కావాలి అంటే ఆ కలర్లో. తర్వాత సిస్టమ్ లాంగ్వేజ్ని డిజేబుల్ చేయాలి. తెలుగు అండ్ ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన కీబోర్డ్ రెడీగా ఉంది. ఇంకొక చిన్న స్టెప్ ఉంది. మనం టైప్ చేయగానే ఏబిసి అని వస్తుంది, అది ఇంగ్లీష్ కీబోర్డ్. దాని పక్కన ఇండియన్ లెటర్స్ ఉన్నాయి, అది సెలెక్ట్ చేసుకోవాలి. అందులో స్క్రాల్ డౌన్ చేస్తే మీకు తెలుగు కనిపిస్తుంది. సో ఇందులో మనకి రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఇంగ్లీష్లో రాస్తే తెలుగులో రావటం, రెండు ప్యూర్గా మనం తెలుగులో రాయటం. ఇంగ్లీష్లో రాస్తే తెలుగులో రాయటం చాలా ఈజీ. మనం చాటింగ్కి వాటికి వాడుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎలా ఉన్నారు ఆర్ ఎలా ఉన్నారు అని టైప్ చేయడానికి ELAVUNNARA అని మనం టైప్ చేస్తే అది ఎలా ఉన్నారు అని వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్యూర్గా తెలుగులో రాయడం. సో ఇందులో మనకి వర్ణమాలలో ఉన్న లెటర్స్ అన్నీ ఉంటాయి. సో ఇందులో ఏ లెటర్ అయితే మనం టైప్ చేయాలనుకుంటున్నామో ఆ లెటర్ టైప్ చేయొచ్చు. సో ఆ నుంచి బండిరా వరకు అన్నీ ఉంటాయి ఇందులో. మీకు ఆ 3 డాట్స్ని సెలెక్ట్ చేస్తే బండిరా కూడా వస్తుంది. సో ఫస్ట్ దా గుడింతో అంతా వస్తుంది. మీరు ఫస్ట్ దా సెలెక్ట్ చేయగానే సో దా వేరియేషన్ దీర్ఘం మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్లో మనం దాక్షిణ్య రమ్య గిరిసస్యమూర్తిని చూద్దాం. కా కింద కాని సెలెక్ట్ చేసి దాన్ని నొక్కి పట్టుకుంటే మీకు క్ష వస్తుంది. దానికి గుణింతం కూడా వస్తుంది కాబట్టి మీరు క్షి సెలెక్ట్ చేయొచ్చు. అలాగే నా కింద యావత్తు. ఎప్పుడైనా ఏ లెటర్కైనా మీకు ఒత్తు కావాలంటే దాన్ని నొక్కి పట్టుకోవాలి. అప్పుడు మీకు రకరకాల ఒత్తుల ఆప్షన్స్ అన్నీ మనకి కనిపిస్తాయి. అలాగే ఇప్పుడు గిరిసస్యమూర్తి గా సెలెక్ట్ చేయగానే మీకు గా గుడింతో అంతా వస్తుంది. అలాగే ఇక్కడ రమ్య మనకి క్లియర్గా కనిపించాలంటే కీబోర్డ్ని హారిజాంటల్ మోడ్లో పెట్టుకుంటే మనకి స్క్రీన్ రొటేషన్ ఆఫ్ చేసుకొని పెట్టుకుంటే మనకి లెటర్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. తెలుగు అక్షరాలు పెద్దవి కాబట్టి ఒక్కోసారి కుచించుకుపోయినట్టు కనిపిస్తాయి ఒత్తులు ఎక్కువ ఉన్నప్పుడు. గిరిసస్య సా కింద యావత్తది, సో సా. అలాగే మూర్తిని టైప్ చేయాలన్నప్పుడు మా టైప్ చేసి మూ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత రా కింద తావుతుంది, సో రాని నొక్కి పట్టుకుంటే మనకి ఆప్షన్ రా కింద తావత్తు వస్తుంది. దాన్ని గుడింతంతో మనం మార్చుకొని మూర్తి చేయొచ్చు. కొన్ని కష్టమైన లెటర్స్ చేయాలంటే మనం ఏం చేయాలో చూద్దాం. ఇక్కడ యోపి అనేది మనం ఎలా టైప్ చేయొచ్చో చూద్దాం. యా సెలెక్ట్ చేసుకున్నాక యా గుడింతంలో యా కింద ఐత్వం. సో అట్లాగే దాని పక్కన స్పెషల్ క్యారెక్టర్ని టైప్ చేయాలంటే మీరు కింద 3 డాట్స్ని సెలెక్ట్ చేసి ఉంచితే మీకు ఆ స్పెషల్ క్యారెక్టర్ కనిపిస్తుంది. తర్వాత పి. నెక్స్ట్ వాక్ ప్రపంచహేలో వాగ్ గుడింతో వచ్చినప్పుడు సెలెక్ట్ చేస్తాం, వాక్ దీర్ఘం. తర్వాత కాకి పావొత్తుంది, సో పావొత్తు సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు 3 డాట్స్ పక్కన మీకు స్పెషల్గా క్యారెక్టర్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్, అది సెలెక్ట్ చేసి రా కొడితే మీకు ఇందులో వేరియేషన్స్ కనిపిస్తాయి. కీబోర్డ్ని ఒకసారి హారిజాంటల్ పెట్టుకుంటే మీకు అందులో ఏ టైప్ కావాలంటే మీరు ఆ టైప్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా మనం తెలుగులో కష్టమైన లెటర్స్ కూడా మనం టైప్ చేసుకోవచ్చు.
కొద్దిగా ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్తో మనం ఎంత కష్టమైన లెటర్స్నైనా కానీ మనం టైప్ చేసుకోవచ్చు. ఈ వీడియోని విన్నందుకు ధన్యవాదములు.